అందరికీ నమస్కారము. ఈరోజు కోడిగుడ్డు టమాటా ఎర్రగడ్డ అంటే మేము అది కూరలాగా చేస్తాను, చూపిస్తానండి. బాండ్లు పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను. గుడ్లు రెడీగా ఉడకబెట్టుకొని చేసుకొని ఉన్నానండి. ఇవి కూడా కోసుకున్నాను. టమాటా ఎర్రగడ్డ, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 గింజలండి మెంతులు. ఎక్కువే ముద్దు, 4 గింజలే మెంతులు. ఒకరంత కాగేయండి, చిటపట అయినాయి. ఇది టమాటా ఎర్రగడ్డ రెండు ఒకసారి వేసేసుకోవచ్చండి. అని టమాటా వాడుకు అంటామండి మేము, కూర్పు అని వాడుకు అని అట్లాగా సింపుల్గా అయిపోతుంది. ఇది బాగుంటుంది అన్నంలోకి. కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాము. దాన్ని కొంచెం వేగాయి, సాల్ట్ వేసుకున్నాం, కొంచెం పసుపు, టమాటా ఎర్రగడ్డ కొంచెం వాడాక ఉప్పు పసుపు వేసుకున్నానండి, కలిపెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇది కొంచెం మెత్తబడేదానికి. కొంచెం మెత్తబడిన తర్వాత గుడ్లు వేసుకొని ధనియాల పొడి, మిరప్పొడి వేసుకోవాలి అండి. కొంచెం దగ్గరికి వచ్చింది కూర. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము. ఇది ఒక్కరాంటి ఉడికాక గుడ్లు వేసుకుని తొందరగా అయిపోద్దండి, సింపుల్గా. ఉదయం పూట క్యారేజీలకి పిల్లకాయలకి తొందరగా పెట్టుకోవాలంటే కూడా ఈ సింపుల్గా ఇట్లాంటివి చేసుకోవచ్చు. కోడిగుడ్లు కొంచెం కత్తితో ఇట్లా ఘాటు పెట్టుకుంటే బాగుంటుందండి. గుడ్లు వేసుకున్నాము. ఒక్క 2 నిమిషాలు దాలి మిరప్పొడి వేసుకున్నాం. మిరప్పొడి వేసుకున్నానండి. ఆ క్లిప్ చూపించలేదు. కూర ఆల్మోస్ట్ అయిపోయింది. అంతే అండి, సింపుల్గా అయిపోయింది, రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. స్టవ్ కట్టేస్తున్నాండి, అయిపోయింది. మరి ఉంటానండి, నమస్కారము.